రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో అధిక సంఖ్యలో ఖాళీ పోస్టులు ఉండడంతో పాలనా వ్యవస్థ దెబ్బతింటోందని సిపిఐ నాయకుడు కార్పొరేటర్ మార్కాపురి సూర్య ఆరోపించారు. గోదావరి ఖన్లోని భాస్కరరావు భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో అధికారుల కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. లంచాలకు అలవాటు పడిన కొందరు అధికారులు అక్రమ కట్టడాలకు అనుమతులు ఇస్తున్నారని ఆరోపించిన ఆయన ఈ వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను పలుమార్లు జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు. 3 ఏళ్లుగా రామగుండం కార్పొరేషన్కు పూర్తి స్థాయి కమిషనర్ లేకుండా ఇన్ఛార్జ్ కమిషనర్తోనే పాలన కొనసాగడం విచారకరమని, ఇప్పటికైనా ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందించి ఖాళీలను భర్తీ చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి జరగాలంటే రామగుండం కార్పొరేషన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారి యొక్క పాత్ర అత్యంత కీలకం. కానీ నేటి పరిస్థితి చూసుకుంటే రామగుండం కార్పొరేషన్ లో ప్రతి సెక్షన్ లో ఖాళీ కుర్చీలే స్వాగతిస్తున్నాయి తప్ప అధికారులు వెళ్లిన వాళ్ళ స్థానాలను భర్తీ చేద్దామనే ఆలోచన పాలకులకు గాని ఇక్కడున్న జిల్లా కలెక్టర్ గారికి గాని లేకపోవడం బాధాకరమైనటువంటి విషయం. రామగుండం కార్పొరేషన్ లో అభివృద్ధికి సంబంధించి ఇంజనీరింగ్ సెక్షన్ అత్యంత కీలకమైనటువంటి సెక్షన్. దానికి సంబంధించి మనకు 50 డివిజన్లు ఉన్నప్పుడే 17 పోస్టులు శాంక్షన్ అయినాయి. ఈ రోజు 60 డివిజన్లు ఉన్నప్పటికి కూడా 17ల 10 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. మనకు ఎస్సీ లేడు, ఈఈ లేడు, డిఈలు 5గురికి 2 ఉన్నారు. ఆ 2ల ఒకరికి మళ్ళా ఎఫ్ఏసి కింద ఎస్సీ పోస్ట్ అప్పచెప్పడం జరిగింది. అంటే డిఈ పోస్టును కూడా ఒకరే నిర్వహిస్తున్నారు. ఎస్సీకి ఎఫ్ఏసిని పెట్టిర్రు. లోకల్ డివిజన్లకు సంబంధించిన ఏఈలు ఇక్కడ 11 మంది ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో కేవలం 4 ఏఈలే 60 డివిజన్లకు సంబంధించి పని చేయాల్సి వస్తుంది. వాళ్ళ మీద పూర్తి స్థాయిలో పని ఒత్తిడి పెరిగి కనీసం కార్పొరేటర్లు పిలిచి వాళ్ళ డివిజన్ లో ఉన్నటువంటి వర్క్ ఎస్టిమేషన్ వేయించుకుందామంటే ఏఈలు సమయం ఇవ్వలేనటువంటి దారుణ పరిస్థితి కొనసాగుతుంది. రామగుండం పారిశ్రామిక ప్రాంతం సుందరీకరణ కావాలంటే టౌన్ ప్లానింగ్ సెక్షన్ అత్యంత పకడ్బందీగా ఉండాల్సినటువంటి టౌన్ ప్లానింగ్ సెక్షన్ 2 ఏసీపీలు ఉండాల్సిన స్థానంలో ఒక్క ఏసీపీ ఉంటాడు. ఆయన ఎక్కడ డ్యూటీ చేస్తాడో ఎవరికి కనబడడు. మనకు టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్లు 4 ఉండాలి. ఈ 4కి 2 ఉన్నారు. ఆ 2ల ఒక్కరు డిప్యుటేషన్ మీద ఉన్నారు. మొత్తం టౌన్ ప్లానింగ్ ఆ ఒక్క సూపర్వైజరే గుత్తాధిపత్యం పెట్టుకొని రాజకీయ బలాన్ని చూసుకొని టౌన్ ప్లానింగ్ సెక్షన్ ను శాసిస్తూ లంచాలకు మరిగి ఇక్కడ అక్రమ కట్టడాలకు యథేచ్ఛగా అనుమతులు ఇస్తూ అత్యంత అవినీతికి పాల్పడతా ఉన్నారు. నేను జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా, ఇంజనీరింగ్ సెక్షన్ పైన అలాగే టౌన్ ప్లానింగ్ సెక్షన్ పైన విజిలెన్స్ విచారణ జరిపి అవినీతి అధికారులను ఇక్కడి నుంచి పంపించి పూర్తి స్థాయిలో మున్సిపల్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ప్రతి స్థానాన్ని భర్తీ చేస్తేనే రేపు మున్సిపల్ కార్పొరేషన్ పర్ఫెక్ట్ గా పనిచేసే అవకాశం ఉంటది. ఇక్కడ వెంటనే ఎస్సీని, ఈఈని, డిఈ పోస్టులను ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.